మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇంకా కొనసాగుతున్న యుద్ధం. ఈ యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న చాలా ఎయిర్పోర్ట్స్ని మూసేశారు. ముఖ్యంగా దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈ దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఇండియాతో పాటు ప్రపంచ దేశాలకి ఒక ముఖ్యమైన ఎయిర్పోర్ట్. ఎందుకంటే ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్న ఎయిర్పోర్ట్స్ సెంటర్లో ఉంటాయి. ఇటు ఏషియన్ కంట్రీస్ కానీ, యూరోప్ కంట్రీస్ కానీ, అమెరికా లాంటి కంట్రీస్ కానీ సెంటర్లో ఉంటాయి. సపోజ్ ఇండియా వల్ల అమెరికాకి వెళ్ళాలంటే మధ్యలో దుబాయ్లో ఉన్న ఎయిర్పోర్ట్లో ఆగి రీఫ్యూలింగ్ చేసుకుని బ్రేక్ తీసుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అమెరికాకి స్టార్ట్ అవుతాయి. ఇది నార్మల్గా యుద్ధం స్టార్ట్ అవడానికి ముందు ఇలాగే జరిగేది. ఇప్పుడు యుద్ధం కారణంగా స్ట్రైట్ గా వెళ్లాల్సిన విమానం చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. దీనివల్ల 100 లీటర్ల ఫ్యూయల్ ఖర్చు అయ్యే ప్లేస్ లో 200 లీటర్ల ఫ్యూయల్ ఖర్చు అవుతుంది. 2-3 గంటలు టైం ఎక్స్ట్రా అవుతుంది. ఫ్యూయల్ ఖర్చులు పెరుగుతాయి. పైలట్స్ పనిచేసే గంటలు పెరుగుతాయి. దీనివల్ల టోటల్గా ఆపరేషనల్ కాస్ట్ పెరుగుతుంది. ఎయిర్లైన్ కంపెనీస్ టికెట్ ప్రైసెస్ పెంచినా సరే ఈ ఆపరేషనల్ కాస్ట్ వల్ల వాళ్ళకి లాభాలు రావడం లేదు. పరిస్థితి ఇలా క్రిటికల్ గా మారడంతో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ FIA ప్రభుత్వానికి ఒక SOS లెటర్ రాసింది. ఆ లెటర్లో తమని ఆదుకోవాలని, పన్నుల భారాన్ని తగ్గించాలని గవర్నమెంట్ ని వేడుకుంటుంది.